వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. మన దేశంలోని అనేక శివాలయాలు జ్యోతిర్లింగాలతో సంబంధాలను కలిగి ఉన్నాయి. అందులోనూ రామేశ్వరం నుండి కేదార్నాథ్ మధ్య 7 శివాలయాలు ఉన్నాయి. అవన్నీ ఒకే రేఖపై ఉండడం విశేషం. ఈ 7 శివాలయాలకు జ్యోతిర్లింగాలకు ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. భారతదేశంలోని పూర్వకాలం నుంచి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిర్మాణాలు, అందులోని కొన్ని రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనవి శివాలయాలు, జ్యోతిర్లింగాలు. ఈ దేవాలయాల్లో అనేక రహస్యాలు దాగున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ ఆలయం నుంచి దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం మధ్య లోతైన రహస్యాలు ఉన్నాయని చెబుతారు. కేదార్నాథ్, రామేశ్వరం 2 శివాలయాలే. ఈ 2 ఆలయాల మధ్య దూరం దాదాపుగా 2382 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 జ్యోతిర్లింగాల మధ్య 7 శివాలయాలు ఉన్నాయి. ఇవి కేదార్నాథ్, రామేశ్వరాన్ని కలుపుతాయని చాలామంది నమ్ముతున్నారు. ఈ 7 శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం కూడా ఆశ్చర్యకరం. అంతేకాదు, పంచభూతాలైన గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశం అనే ఈ 5 దేవాలయాలు కూడా ఉండడం మరొక విశేషం. ఈ సందర్భంగా ఈ 7 ఆలయాలు కేదార్నాథ్ మరియు రామేశ్వరాన్ని ఎలా కలుపుతున్నాయి అనేది, ఆ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే ఈ 7 శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం అయితే యాదృచ్ఛికం అయితే కాదు. ఎందుకంటే ఈ శివాలయాలు దాదాపు 4000 సంవత్సరం క్రితం నిర్మించబడ్డాయి. ఈ సమయంలో ఒక ప్రదేశం అక్షాంశం, రేఖాంశాలను కొలిచేందుకు ఉండే టెక్నాలజీ అప్పట్లో అయితే అందుబాటులో లేవు. అయినా కూడా ఈ ఆలయాలు స్పష్టమైన సరళ రేఖలో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. ఇవన్నీ వేరువేరు సమయాల్లో స్థాపించబడింది. అయితే ఈ ఆలయాలు ఏమైనా ప్రత్యేక ఆలోచనతో నిర్మించబడ్డాయా లేదా అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందా అనేది అయితే చెప్పడం కష్టమే. అయితే ఈ ఆలయాల నిర్మాణం ఎప్పుడు జరిగింది? అక్షాంశ, రేఖాంశాలను బట్టి 7 శివాలయాలను శివశక్తి రేఖ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ రేఖకు ఒక చివర ఉత్తరాన కేదార్నాథ్, దక్షిణాన రామేశ్వరం జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ శివరేఖ ఉత్తరం నుంచి దక్షిణాన్ని కలుపుతుంది. అంతేకాకుండా కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని అర్ధ జ్యోతిర్లింగం అంటారు. ఈ ఆలయాన్ని జనమేజయుడు నిర్మించాడని, ఆదిశంకరాచార్య పునర్నిర్మించాడని చెబుతారు. ఈ దేవాలయంలో భక్తులకు 6 నెలలు మాత్రమే దర్శించేందుకు అనుమతి ఉంటుంది. మిగిలిన 6 నెలలు ఈ ఆలయం తలుపులు మూసుకునే ఉంటాయి. ఈ ఆలయం 79.06 డిగ్రీల రేఖాంశంలో ఉంటుంది. అలాగే నెక్స్ట్గా మనం తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి నదీ తీరాన కాళేశ్వర ఆలయంలో త్రిలింగ దేశంగా ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. అంటే 3 లింగాల భూమి అని అర్థం. ఇక్కడి 2 శివలింగాలు శివుడు మరియు యమ చిహ్నంగా పరిగణించబడతాయి. ఈ ఆలయాలు కూడా 79.54 రేఖాంశంలో ఉంది. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయం కూడా ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇది తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం పంచభూతాల్లో వాయు మూలకానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా 79.69 డిగ్రీల రేఖాంశంలో ఉంది. అలాగే ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు భూమి మూలక రూపంలో పూజలు అందుకుంటారు. ఈ ఆలయాన్ని పల్లవరాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. అలాగే ఆ ఆలయ తర్వాత చోళులు, విజయనగర రాజులు కూడా దీన్ని మెరుగుపరిచారు. ఈ ఆలయం కూడా 79.42 రేఖాంశంలో ఉంది. అలాగే అరుణాచలేశ్వరుని ఆలయం. ఈ శివాలయాన్ని తమిళ రాజ్యానికి చెందిన చోళ వంశస్థులు నిర్మించారు. ఈ ఆలయం కూడా 79.06 డిగ్రీల రేఖాంశంలో ఉంది. ఇక్కడ శివుణ్ణి పూజించడం వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని కూడా చెబుతారు. ముఖ్యంగా
పౌర్ణమి తుది వేళ ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. నెక్స్ట్గా నటరాజ ఆలయం. తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ఈ శివాలయం ఖగోళ మూలకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడిని నటరాజ రూపంలో కొలుస్తారు. ఈ ఆలయం 79.69 డిగ్రీల రేఖాంశంలో ఉంది. చివరిగా రామేశ్వరంలోని ఈ ఆలయంలో శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడని, ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుపుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం కూడా 79.31 డిగ్రీల రేఖాంశంలో ఉంది. చూసారా, మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన 7 శివలింగాలు కూడా ఒకే రేఖాంశంపై 79.342 లాగా, అంటే ఒకటే రేఖాంశంపై ఉంది. అంత పురాతన లోనే టెక్నాలజీ ఏమీ లేని టైంలోనే ఈ విధంగా 7 శివాలయాలు అనేది కట్టడం అనేది మన పూర్వీకులు చేసిన అద్భుతం అనే చెప్పాలి. సో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పకుండా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.